గురువే దైవం గురువే సర్వం ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా ఆదరి చేర్చేది గురువేరా గురువు దైవము ధర్మము శివుడు పరమాత్మ అందరూ అంటారు. అట్టి గురువు గారైన మా గురుదేవులకి నమస్కారాలు. ఇంతటి గొప్ప గురువు దొరకటం నా అదృష్టం అనుకోవాలి. ఒక బాటసారి తను ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళంగా తను తెచ్చుకున్న తాగడానికి తెచ్చుకున్న నీళ్ళు ఆహార పదార్థాలు అన్నీ అయిపోగా ఇంకా కొంచెం దూరం ప్రయాణం చేస్తాడు. తనకి దాహం వేస్తుంది, ఆకలి వేస్తుంది. ఎవరైనా ఏమైనా మంచినీళ్ళైనా ఇస్తే బాగు అనుకుంటాడు. కానీ ఎవ్వరూ ఉండరు ఆ దారిలో. అలా కొంత దూరం వెళ్ళంగా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. చెట్టు కింద కూర్చొని నడిచే ఓపిక లేదు. ఎవరైనా కొంచెం నీళ్ళు ఇస్తే బాగు అని ఆ చెట్టుకు ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు. తను అలా అనుకోగానే చల్లటి నీళ్ళు ఒక కుండలో తన పక్కనకి ప్రత్యక్షమైనాయి. ఇక ఆయన ఏం ఆలోచించాల ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఆయన తాగేశాడు. ఒక 10 నిమిషాలు కూర్చున్నాక బాగా ఆకలేస్తుంది, ఎవరైనా కొంచెం అన్నం పెడితే బాగు అనుకుంటాడు. ఆహారం వచ్చేసిద్ది. ఆహారం రంగాల్నే అతను త్వరగా మొత్తం తినేస్తాడు. తిని ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్నాక ఈ నీళ్ళు ఎలా వచ్చినాయి, ఈ అన్నం ఎలా వచ్చింది అని ఆలోచించి అటు ఇటు చూసుకుంటాడు. ఎవరు ఉండరు. చెట్టు పైకి చూస్తాడు. చెట్టు పైకి చూసినా ఎవరు కనపడరు. ఇవి నేను అనుకోగానే వచ్చేసి పైన ఏ భూతమో దెయ్యమో ఉందేమో వచ్చి నన్ను తినేసిద్దేమో మింగేసిద్దేమో అనుకుంటాడు. అనుకున్నదే తడుగా తినేసేసిద్ది వచ్చి, ఆయనగా కనపడడు. అలాగే అయ్యగారు చెప్పినవి మనము శ్రద్ధగా వేరే ఆలోచన లేకుండా చెప్పిన విధంగా నడుచుకొని పాటించి ఆచరించాలని కోరుకుంటూ అందరికీ జై గురు. జై అచల సద్గురు బ్రహ్మరాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.